న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. గత ఏడాది డిసెంబర్ నెలలో అగంతకులు సొమ్మును మాయం చేయగా ఇటీవలే విషయం బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్ ఆఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు 39 ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు. మాయమైన సొమ్మును గుర్తించి 2 నెలలు కావస్తున్న ఇచ్చాపురం పోస్టల్ అధికారులు మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ తాము పోస్ట్ ఆఫీస్లో అయితే తమ డబ్బుకు రక్షణగా ఉంటుందని, దోచుకుపోయిన డబ్బు కొరకు అధికారులు ప్రభుత్వం ఏమాత్రం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని తమ డబ్బును అనాపైసలతో సహా చెల్లిస్తామనే అధికారులు చెప్పి నెలలు కాలం గడుస్తున్న ఖాతాదారులకు ఏమాత్రం విషయం చెప్పకుండా విషయాన్ని దారిమళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను, ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా, మీకు నెల రోజుల్లో వస్తాయని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించుకున్నారు. మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. మీ నమ్మకం మీదే మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం. ఎంతైతే వడ్డీ ఉందో ఆ ఇంట్రెస్ట్తో సహా ఏ రోజు క్లెయిమ్ చేశారో ఆ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్తో కలిపిస్తామని మాకు పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ గారు అందరూ హామీ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే 2 months పడుతుంది మేడం అని అంటున్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచుకున్న డబ్బులు కరెక్ట్గా ఇప్పుడు మాకు ఆ ఏజ్ మా పిల్లలకి వచ్చిన టైంకి మాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఈ రోజుల్లో ఎక్కడ దాచిన డబ్బులకి భరోసా లేదనే మేము ఇది గవర్నమెంట్ అని దాచుకున్నాం. ఈ రోజు ఇలా కావడం ఇది ఎవరి బాధ్యత అంటారు? అంటే ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి? పోస్ట్ ఆఫీస్ని కనుక మాకు ఎలాగైనా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అందరికీ. సార్, ఇది పోస్ట్ ఆఫీస్లో మేము 2017లో మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం సార్. అది మాకు 10 years తర్వాత డబ్బులు ఇస్తామని పాలసీ మీద మేము దాచుకునే డబ్బులు 2025 నాటికి వచ్చినప్పటికీ అది 2006లో అది డబుల్ అవ్వడానికి ఉంది. ఈలోన స్కామ్ జరిగిందని చెప్పేసి ఎవరో డబ్బులు దోచుకున్నారు పోస్ట్ ఆఫీస్లో అని చెప్పి తెలిసింది. మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పటికీ మా డబ్బులన్నీ మీ డబ్బులు లేవు, మీ డబ్బులు డ్రా చేశారు, మా వాళ్ళే మేము న్యాయం చేస్తామని చెప్పి ఇవాళకి 2 నెలలు అవుతుంది, న్యాయం చేయలేదు సార్. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి అడుగుతుంటే మాకు సంబంధం లేదన్నారు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారని అతను ఎంక్వైరీ ఆఫీసర్ అంట. అతనేమో 6 నెలలు పడుతుంది మీ డబ్బులు రావడానికి, మాకు వడ్డీతో ఇస్తారా, మా డబ్బులు మాకు ఇస్తారా కూడా చెప్పట్లేదు. ఆ డబ్బులు కూడా 10 సంవత్సరాల డబ్బుల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకునే వాళ్ళు సార్ అందరూ. ఈ పోస్ట్ ఆఫీసులో బ్యాంకులో దాచుకుంటే ఏ బ్యాంక్ బోర్డు తిరిగేసేస్తున్నారన్న తెలియదు. ఏ చిట్ ఫండ్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి పెట్టినా అలాగే పోతున్నాయి. అలాగని ఒక నమ్మకమైనటువంటి పోస్ట్ ఆఫీస్లో దాచుకునే డబ్బులు కూడా ఈవేళ కనిపించట్లేదు అంటున్నారు. అసలు ఎవరు ఎలాగ పోయాయని కూడా సమాధానం చెప్పట్లేదు. మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత మాది అంటారు. ఎవరు బాధ్యత మాది అంటారు కానీ ఎలాగ ఇస్తారో చెప్పట్లేదు. మేము ఎప్పుడు ఇస్తారో కూడా సరైన టైం చెప్పలేకపోతున్నారు సార్. సిబిఐ వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పామని చెప్పారు. ఎవరెవరు డబ్బులు డ్రా చేసుకున్నారో, ఆ డబ్బులు దోచుకున్నారో వాళ్ళకి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఎవరికి అరెస్ట్ చేశారనే విషయం కూడా చెప్పరు. సిబిఐ వాళ్ళు మా 33 మంది 5 మంది 38 మంది దగ్గర పోయే డబ్బులు అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో చెప్తున్నారు. వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి సిబిఐ వాళ్ళు వైజాగ్ రమ్మంటున్నారు. మాకు అసలు మేము బాధితులమా లేదంటే ముద్దాయిలమా మాకే అర్థం అవ్వట్లేదు. ఈవేళకి కనీసం ఒక 10 సార్లు పోస్ట్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నాలు చేసాం, అయినా కూడా సమాధానం చెప్పట్లేదు సార్. పోస్ట్ ఆఫీస్లో ఎటువంటి సమాధానం లేదు. ఆ ఫోన్లోనే ఎస్పీ గారు మాట్లాడతారు. 1 monthలో క్లియర్ చేస్తాను, 2 monthsలో క్లియర్ చేసేస్తాను, 2 weeksలో క్లియర్ చేస్తాం అని చెప్తున్నారే తప్ప పలానా టైంకి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయనే విషయం చెప్పట్లేదు. వాళ్ళు ఎటువంటి నమ్మకం కూడా మాకు లేదు సార్. ఎందుకంటే వాళ్ళ భరోసా మాకు ఇవ్వట్లేదు. అలాట క్లియర్గా మాతో మాట్లాడట్లేదు. అంతకు మించి అడుగుతుంటే మరి నేను కూడా చేయవలసిన వర్క్ మేము చేస్తున్నాను కదా అంటున్నారు తప్ప మీ డబ్బులు ఈ టైంకి వస్తాయి, పలానా టైంకి వస్తాయని చెప్పట్లేదు. అది కూడా ఇంట్రెస్ట్లతో ఇస్తారా, లేదు మా డబ్బులు మాకు ఇస్తారా? 10 సంవత్సరాలు అయింది సార్ దాచుకున్న డబ్బులు.
ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారా లేదా ఇంట్రెస్ట్తో ఇస్తారా అనేది విషయం కూడా చెప్పట్లేదు. మీది క్లెయిమ్ చేశామని చెప్పారు. సుమారు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 2,87,00,000 అంటారు. కాదు సార్, చాలా డబ్బులు ఇక్కడ స్కామ్ అయింది. కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అయింది సార్. దొంగ బుక్లు ఇస్తున్నారు, దొంగ పాస్బుక్లు ఇస్తున్నారు. ఎంప్లాయీసే సంతకాలు పెట్టి దానిలో అకౌంట్ నెంబర్ కరెక్ట్ కాదంటున్నారు. దొంగ బుక్కులతో 2017 నుంచి 2025 వరకు వాళ్ళు ఇచ్చే దొంగ బుక్లు ఇవ్వాలి వాళ్ళకి తెలియదట సార్. వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ పోస్ట్ ఆఫీసులోన అడ్డింగ్ అవుతుంటది, అయినా కూడా వాళ్ళకి తెలియదట ఇవాళ వరకు.